మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. సమర్థవంతంగా విధులు నిర్వహించి ఆత్మకూరు నుంచి బదిలీ అయిన ఎస్ఐ జిలాని ఆత్మకూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలో భాగంగా ఆత్మకూరు నుంచి బదిలీ అయిన ఎస్ఐ జిలాని ఆత్మకూరులో ప్రజాభిమానంతో విజయవంతంగా తన విధులు నిర్వహించారు. నేడు ఆత్మకూరు నుంచి సంగం సర్కిల్ పరిధిలోని ఏఎస్ పేటకు బదిలీ అయ్యారు. 2014లో విధుల్లో చేరిన ఎస్ఐ జిలాని అప్పటి నుంచి నెల్లూరు జిల్లాలోని 8 పోలీస్ స్టేషన్స్ లో ఎస్ఐగా విధులు నిర్వహించారు. పనిచేసిన ప్రతి చోట వివాద రహితుడుగా అన్ని వర్గాల ప్రజల అభిమానంతో తమ విధులు నిర్వహించారు. 2024లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా చేరి ఆత్మకూరులో ప్రత్యేక విధానంతో పనిచేశారు. గత ఏడాది మే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరుకి విచ్చేసిన సందర్భంగా సెక్యూరిటీ బాధ్యతలు వహించి విజయవంతంగా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని నిర్వహించడంతో జిల్లా అధికారుల ప్రశంసలు పొందారు. విధి నిర్వహణలో ఉత్తమ అధికారిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డును అందుకున్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా వ్యవహరించే ఎస్ఐ జిలానీ తీరు కొందరికి ఇబ్బంది కలిగించిన మెజార్టీ ప్రజలు వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు. రాత్రి వేళలో అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి 10 గంటల తర్వాత గ్రామంలో షాపులు తెరిచి ఉండకూడదని నిబంధనలు కఠినంగా వ్యవహరించే తీరుతో 10 గంటల ఎస్ఐగా సరదాగా పిలువబడుతున్నారు. ఆత్మకూరు తాను చేసిన ఈ 2 నెలల్లో తమపై అధికారుల సహకారం, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, జర్నలిస్టుల అభిమానాన్ని తాను ఎంతో స్వాగతిస్తున్నానని, ప్రజల సహకారంతోనే తాను ఎటువంటి సమస్య లేకుండా విధులు నిర్వహించానని, అందుకు ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అలాగే ఏఎస్పేటలో నేడు విధుల్లో చేరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేట దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ జిలాని మాట్లాడుతూ ఏఎస్పేట ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ఈ ప్రాంతంకు వచ్చే భక్తుల విషయంలో మరియు గ్రామ ప్రజల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అన్ని విషయాలను పూర్తిగా పరిశీలన చేసిన అనంతరమే ఇక్కడ చేపట్టవలసిన చర్యలపై దృష్టి పెడతానన్నారు. ఆత్మకూరు ఎస్ఐగా జిలాని విధులు నిర్వహించిన ఈ 2 నెలల్లో ఇళ్లలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గ్రామాల్లో గొడవలు, ట్రాఫిక్ సమస్యలు ఏమీ లేకపోవడం విశేషం. ముఖ్యంగా కాశీనాయన దేవస్థానం వద్ద తిరునాళ్లలో ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా విధులు నిర్వహించడం మరో విశేషం. పదోన్నతిపై సిఐగా ఆత్మకూరుకు మరోసారి జిలాని సార్ రావాలని ఆత్మకూరు ప్రజలు కోరుకుంటున్నారు. Wish you all the best, sir. Welcome to Atmakuru once again, sir.